తెలుసుకోవాల్సి ఉంది. ఈరోజు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా భారతదేశం ఉంది. హిందూ ఆతంకవాదుల యొక్క దుస్థితికి కూడా ఈ భారతదేశం తలొగ్గుతోంది. అత్యంత మహిమోన్నతమైనటువంటి భారతదేశం, మహిమోన్నతమైనటువంటి సాధు సంతులంతా కూడా ఆ కుట్రలో కూడా బలి అయిపోతున్నారు. మరి మనం సాధు అని ఎవరిని అంటాం? ముందు ఒక చిన్న విషయాన్ని తెలుసుకోవాలి. మరి వచ్చేటువంటి ప్రతి వారిని కూడా మనం గౌరవించేటువంటి స్థానం మన భారతదేశంలో ఉంది. సాధువు అని మనం ఎవరిని అంటామంటే, వైదిక సనాతన సంస్కృతిలో మనం ఒక వాక్యాన్ని చెప్పుకుంటాం. ఎవరైనా సాధువు మన ఇంటికి కానీ మన ప్రాంగణానికి వచ్చినట్టయితే అక్కడ ఉన్నటువంటి ఆచార్య చెప్తాడు, ఏమని? నకర్మణ ప్రజయాదనేన త్యాగేనైకే అమృతత్వ మానుషు పరేణ నాకం నిహితం గుహాయాం బిభ్రాజతే ద్వితీయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగా ద్వితీయే శుద్ధ సత్వాః. ఈ మాటలోనే తెలిసిపోతుంది సాధువు యొక్క గొప్పతనం. ఆయన ఎవరు, సాధువు అని ఎందుకు పిలువబడ్డాడు అంటే, నకర్మణ, నావి అనుకునేటువంటి పనులన్నింటినీ కూడా త్యజించినటువంటి వాడు సాధువు. నప్రజయ, నా అనేటువంటి ప్రజలందరినీ కూడా త్యజించినటువంటి వాడు సాధువు. నధనేన, నాకున్నటువంటి ఆస్తుపాస్తులన్నింటినీ కూడా త్యజించినటువంటి వాడు సాధువు. త్యాగేనైకే అమృతత్వ మానుషు, అమృత తుల్యమైనటువంటి మనిషిగా మన మధ్య తిరుగుతున్నటువంటి వాడు సాధువు. అలాంటి సాధువు పైన కూడా ఈరోజు గొట్టలి పెట్టడం అసలు ఏమన్నా భావ్యమా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు ఈ వేదిక నుంచి అడుగుతూ ఉన్నాను.